హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. గైస్, ముందుగా అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి, కొత్తగా మనల్ని చూస్తూ ఉన్న వారందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. అన్నా చెల్లెల అనుబంధం అనేది ఒక సెక్యూరిటీ. ఒక ఆడపిల్ల సెక్యూర్గా ఫీల్ అయ్యేది ఇద్దరు వ్యక్తుల దగ్గర. ఒకటి తండ్రి, రెండు సోదరుడు, బ్రదర్, అన్న, తమ్ముడు దగ్గరే సెక్యూర్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది. నాకంటూ ఒక ధైర్యం, నా అన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు అని తన తరపున గొప్పగా చెప్పుకునే ఒక బంధం కూడా అది బ్రదర్, అన్న, తమ్ముడు. ఓకే, సో ఈరోజు రాఖీ పూర్ణిమ జరుపుకుంటున్న వారందరికీ వన్స్ అగైన్ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్. ఓకే, ఏంటి మేడం ఈరోజు వీడియో అంటే, గైస్, ఆగస్ట్ 10 తర్వాత చేంజెస్ రాబోతూ ఉన్నాయి. సో మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది నేను ఈరోజు చెప్పబోతూ ఉన్నాను. అండ్ బిఫోర్ రీడింగ్ నేను ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. చాలామంది టాక్సిక్ రిలేషన్షిప్లలో ఉంటూ ఉన్నారు. దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుంది, అది దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేసి బయటికి రావాలి, ఇలాంటిది ఏంటి అనేవి నేను చెప్పబోతూ ఉన్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. కింద మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చున్నాము. అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్ కూడా మనం చేస్తాం. ఓకే, సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అనేవి నేను మీకు షేర్ చేయబడతాయి. ఓకే, మనమే సర్వీసెస్ గురించి, వాటి గురించి. ఓకే, సో ఏంటి టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఒకటి, మనం బిఫోర్ టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఒక విషపూరితమైన రిలేషన్షిప్లో మనం ఉంటున్నాము అనేది మనం ఎలా తెలుసుకోవాలి, అంటే ఏంటి, టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుంది అనేది, ఇది అవగాహన కోసమే నేను చెప్తూ ఉన్నాను. ఇది చాలామందికి తెలియదు, బట్ స్టిల్ అందులోనే ఉంటూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమనే నేను చెప్తూ ఉన్నాను. అసలు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే పలానా గుణాలు, పలానా సైన్స్ మనం రిలేషన్షిప్లో చూస్తూ ఉంటే అదే అని కాదు. కొన్ని రోజులు మంచిగా మనతో ఉండడం, కొన్ని రోజులు విభేదాలు రావటం, మాట పట్టింపులు వచ్చి సపరేట్గా ఉంటాం. ఇది కూడా ఒక రకమైన టాక్సిక్ రిలేషన్షిప్పే. ఓకే, సో మనం టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే ఇక్కడ మనకి ముందుగా కనిపించే సైన్స్, మీకు చాలామందికి ఇట్లాంటిది ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో నేను ఉన్నాను అనేది తెలుసుకోలేరు చాలామంది. కానీ కొన్ని సైన్స్ అనేవి ఉంటాయి. మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను, ఎందుకోసం ఉంటున్నాను అనేది రిలేషన్షిప్లలో మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని సైన్స్ ఇలా మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇది మీరు ఖచ్చితంగా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో, ఒక టాక్సిక్ పర్సన్స్తో మీరు రిలేషన్షిప్లో ఉన్నారని అర్థం. ఓకే, సో క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. ఇది అవగాహన కోసమే, తెలియని వ్యక్తుల కోసం ఇది నేను చెప్తున్నాను. అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలిసినా కూడా అర్థం చేసుకోలేని స్టేజీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమనే నేను చెప్తూ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ మీరు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాను అని మీకు ఎలా తెలుస్తుందంటే, ఆ రిలేషన్షిప్లో ఇద్దరు వ్యక్తుల మధ్య మ్యూచువల్ డిస్రెస్పెక్ట్, ఎమోషనల్ మ్యానిపులేషన్ అనేది ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. అదొక టాక్సిక్ రిలేషన్షిప్. ఓకే, అండ్ అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు రావటం, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అంటాం దాన్నే మనం. అనుమానం,
ఒక సపోర్టింగ్ అనేది, అన్‌హెల్తీ కమ్యూనికేషన్, మంచిగా మాట్లాడుకోవడం అనేది ఇద్దరి మధ్యన ఉండదు. ఆహ్, ఏది చిన్నదొచ్చినా అనుమానంగా మాట్లాడటం, లేకపోతే ఆహ్, లేక ఒకళ్ళ పైన ఒకళ్ళ మీద ఏదో సందేహం, ఏదో డౌట్ పడటం, సందేహం కలిగినట్టుగా ఆహ్, డౌట్‌గా ఏదో చూసుకోవడం ఒకళ్ళనొకొకళ్ళు. ఇలా అంతా అనేది నడుస్తుంది. అది కూడా ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే అర్థం. ఇలాంటి సైన్స్. ఓకే. అండ్ అలాగే డిస్‌రెస్పెక్టెడ్‌గా ఫీల్ అవుతారు. అంటే ఆ పర్సన్ నన్నెప్పుడూ కేర్‌గా చూడడు, డిస్‌రెస్పెక్ట్‌గా నన్ను ట్రీట్ చేస్తాడు, నాకు వాల్యూ ఇవ్వరు అనేలాగా ఈ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీకు వాల్యూ అనేది నాకు నా పర్సన్ ఇవ్వట్లేదు అనేలాగా మీరు ఫీల్ అవుతారు. అది కూడా ఒక సైన్ మీరు ఏదో ముళ్ళకంప మీద నడుస్తున్నట్టు ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో ఉంటే ఎవరైనా సాధారణంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏదో ముళ్ళకంపలో ఉన్నట్టు, ముళ్ళకంపల మధ్య చిక్కుకుపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ అని ఒక సైన్. మీరు ఫీల్ అయ్యే దాని గురించి నేను చెప్తున్నా. ఓకే. అండ్ అలాగే ఆహ్, ఏవన్నా అవసరాలుంటాయి మనకి. అది మీ పర్సన్‌కి చెప్పడమో, లేకపోతే ఇది నాకు చెయ్యి అంటే, అది నెగ్లెక్ట్ చేయబడడం. అంటే ఆ పర్సన్స్ అనేవి మీ నీడ్స్ గురించి, మీ అవసరాల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరనమాట. ఇది కూడా ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అర్థం మీరు. ఓకే. సో, ఆహ్, ఈ కంట్రోలింగ్ బిహేవియర్ అని కూడా ఉంటుంది. వేరే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ కంట్రోలింగ్ చేయడం. ఏం చేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? నాకు చెప్పెళ్ళాలి. చెప్పులో కాలు పెట్టి వెళ్ళాలి. ఇలాగా కంట్రోలింగ్, డామినేషన్ అనేది మీరు చూస్తూ ఉంటారు. ఇది కూడా ఆహ్, టాక్సిక్ రిలేషన్ కిందకే వస్తుంది. ఓకే. అండ్ అలాగే నమ్మకం అనేది లేకపోవడం, డిస్‌రెస్పెక్ట్ అండ్ అలాగే ఆహ్, ఏదో ఒకటి మాట్లాడాలనుకొని, ఇంకొకటి మాట్లాడుకొని, ఆ కమ్యూనికేషన్ ఆర్గ్యుమెంట్స్ దాకా వెళ్ళిపోవటం. మనసులో బాధేంటి, నన్ను కేర్ చేయాల్సి ఉండాల్సింది కదా! నువ్వు నన్ను కేర్ చేస్తావు కదా! అని ఇది చెప్పాల్సింది పోయి, మీరు ఇంకోటి చెప్తారు. అక్కడ వాళ్ళకు ఒకటి అర్థం అవ్వాల్సింది పోయి, ఇంకోటి అర్థమవుతది. ఇదంతా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, గొడవలు, అలకలు, కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది కూడా టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో మీరున్నారనే అర్థం. ఓకే. సో, ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్ అంటే ఇలాంటి సైన్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అవుతారు, ఫేస్ చేస్తూ ఉంటారు రిలేషన్‌షిప్‌లో. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఆహ్, అది ఎలా ఉంటుంది? రిలేషన్‌షిప్పు ఓకే. మీరు చెప్పారు బానే ఉంది. కానీ అది ఎలా కనబడుతుంది? ఎలా ఉంటుంది? ఇంకా మేము ఎలా తెలుసుకోగలము అనంటే ఇక్కడ ఆహ్, ఇ ఒకళ్ళకొకళ్ళు పైకేమో ఇంటెన్స్ ప్యాషన్. ఏదో మీరంటే ఒక మితిమీరిన ఇష్టము, ప్యాషన్ ఉంది. అందుకే నా పర్సన్ వేరే వాళ్ళ కల్లే చూడనివ్వరు నన్ను. నన్ను వేరే వాళ్ళ కల్లే మాట్లాడనివ్వరు. వేరే వాళ్ళతో మాట్లాడితే మా పర్సన్‌కి భలే జెలస్ అండి, భలే కోపమండి. దానికి ఆయనతోనే మాట్లాడాలండి. ఇది కూడా ఒక అలా ఉన్నా కూడా మీరు ఆ పర్సన్ మీతో టాక్సిక్‌గా ఉన్నట్టు, లేకపోతే టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో మీరున్నట్టు. అది పైకేమో ఒక పొసెసివ్ ఫీలింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఆహ్, చూడటానికేమో ఆ జెలస్ పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది కదా! అలా కనబడుతుంది. మీరు టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో అంటే కాన్స్టెంట్‌లీ మాట్లాడుకోవడం, టెక్స్ట్ చేయడం, కాల్ చేయడం ఇట్లాంటియన్నీ జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ కావాల్సింది కంట్రోలింగ్ టాటిక్స్. కంట్రోలింగ్ టాటిక్స్. ఇన్‌స్టా ఎక్కువగా మాట్లాడుకోవడం. ఎక్కడ మీరు వీళ్ళని వదిలేసి మీరు వెళ్ళిపోతారు అనే ఒక దానికోసం వీళ్ళు ఎక్కువగా తదేకంగా మాట్లాడటం, తదేకంగా టెక్స్ట్ చేయడం, మెసేజ్ చేయడం. ఇది పైకి ఇలా కనబడుతూ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఫ్లర్టింగ్ చేసుకోవడం. ఎక్కువగా నువ్వంత, నువ్వింత, నువ్వు ఇలా ఉంటే బావుంటుంది, నువ్వు అలా ఉంటే బావుంటుంది, నువ్వు ఇలా ఉంటే చాలా అందంగా ఉంటావు, నువ్వు ఇలా ఉంటే ఫ్లర్టింగ్ నేచర్. ఒకళ్ళకొకళ్ళు ఫ్లర్టింగ్ నేచర్‌తో ఉంటారు. ఎందుకు అంటే అది మ్యానిప్యులేషన్ స్ట్రాటజైస్ అని చెప్పొచ్చు. ఎందుకు?
ఇక్కడ మీరు ఫ్లర్ట్ చేయకపోయినా లేకపోతే ఇక్కడ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో. వీళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో మ్యానిపులేషన్ స్ట్రాటజీస్ అనేది చూపిస్తారు. ఇక్కడ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే ఎక్కువగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో ఫ్యాషనేట్ ఎనర్జీ ఫీల్ అవ్వడం, ఎక్కువగా మాట్లాడుకుంటాం మేము. అంత లవ్ ఉంది. లవ్ కాదది యాక్చువల్లీ. ట్రూ లవ్ దూరంగా ఉన్నా కూడా, మాట్లాడుకోకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఒకలాగే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకోకపోయినా అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. ఇదేందంటే ఎక్కడికి మ్యానిపులేషను, పొసెసివ్ ఫీలింగు, జెలసీని ఒక లవ్ పేరుతో మాస్క్ వేసుకున్న మాదిరి ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఈ క్లింగీ బిహేవియర్ నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే మాట్లాడాలి, ఇట్లాంటి క్లింగీ బిహేవియర్ అనేది ఉంటుంది. ఎందుకు? మీ ఫ్రీడమ్‌ని పట్టి ఉంచేదానికి. మీరు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు ఇంతలోకే ఉండాలి, ఇదనే చూపిస్తూ ఉంటారు. అదేంటంటే పైకేమో ఒక నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రేమో అని మీకు అనిపిస్తుంది. కానీ అవతల పర్సన్ చేసేది ఏంటి? మీకు ఫ్రీడమ్ లేకుండా మిమ్మల్ని బౌండరీస్ పెట్టడం, స్టక్ చేసి ఉంచడం, దీనికోసమని చేస్తూ ఉంటారు. ఓకే. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఇలా మనకి కనబడుతూ ఉంటుంది పైకి, కానీ లోపలేమో వేరే కనబడుతూ ఉంటుంది. ఓకే. ఇది ఎలా కనుక్కోవాలి? మరి ఇట్లా తిమ్మిరి బిమ్మరిగా చేస్తూ ఉంటే మాకెలా అర్థమవుతుంది అంటే, పైకొకటేమో మరి మేమేమో ప్రేమ అనుకుంటున్నాం, లోపల ఇంటెన్షన్ ఏమో అది. మరి మాకెలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ సైన్స్ బిహేవియర్స్లో సైన్స్ అనేవి కొన్ని రకాలు ఉన్నాయి. అవి కనుగొనొచ్చు. ఎలా అంటే కంట్రోలింగ్ నేచర్ అనేది ఉంటుంది. కంట్రోల్ చేయడానికి వ్యక్తులు మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీ రిలేషన్షిప్లో. ఎందుకు? మీరేం చేసినా వాళ్ళ కోసమే చెయ్యాలి అనేలాగా మాట్లాడతారా? ఎవరితో అయినా వాళ్ళతోనే మాట్లాడాలి. ఎవరితో అయినా చేస్తారా? ఏమైనా చేస్తారా? అది వాళ్ళ కోసమే చేయాలి. ఇట్లా మీరు పూర్తిగా వాళ్ళతోనే వాళ్ళకి లైక్ ఎలా అంటే ఒక బానిస మాదిరి. ఒక పర్సన్ నా కోసం ఉంది, అది నా కోసం ఎంతైనా చేస్తుంది, వెళ్ళిపోతుంది అనేలాగా ఇట్లాగా వాళ్ళ కంట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటారు టాక్సిక్ రిలేషన్షిప్లో. అది బిహేవియర్స్లో ఇది ఒక సైన్. మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. ఒకటి బ్లాక్మెయిల్ చేయడం. అది ఏంటి? కత్తిపోటుస్తాను అది కాదు, ఎమోషనల్. నువ్వు లేకపోతే నేను అప్పుడు దాకేమో మీతో గొడవ పడుతూ ఉంటారు. సరే నాకెందుకు వచ్చింది నీతో గొడవ, నేను వెళ్ళిపోతా అంటే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు అని ఇట్లా మళ్ళీ ప్లేట్ పిరాయించి మ్యానిపులేషన్. ఎమోషనల్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా. ఇట్లాంటి మ్యానిపులేషన్, ఎమోషనల్ మ్యానిపులేషన్ అనేది బ్లాక్మెయిల్ అని కూడా చెప్పచ్చు. ఇది చేస్తూ ఉంటారు. మళ్ళీ అది రివర్స్లో వచ్చి మీరు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేస్తారు రిలేషన్షిప్లో. మీరు అర్రే నేను ఇలా చేసి ఉండాల్సింది, అతను అంత బాధపడుతున్నాడు, లైక్ ఇలా అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే క్రిటిసైజింగ్ చేసుకునేలాగా చేస్తూ ఉంటారు. క్రిటిసైజింగ్ అంటే నేను ఏదైనా తప్పు చేశానా, నేనే ఏదో తప్పు చేసి ఉంటా, అందుకే ఇదంతా జరిగింది, నా వల్లే ఇదంతా. ఇక్కడ మీ తప్పేం ఉండదు, కానీ మీ మీరేదో తప్పు చేసినట్టుగా వాళ్ళు ఎదుటి వాళ్ళు కామెంట్స్ చేయడం, మాట్లాడటం, డైలాగులు ఏదో వేసేసి నీ వల్లే ఇదంతా జరిగింది, గొడవ వస్తుంది. వాళ్ళ తప్పు వల్ల మీరు ఏదో ఉండబట్టుకోలేక అడుగుతారు, ఇదంతా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి గొడవ వచ్చింది, సపరేషన్ వచ్చిందని మళ్ళీ మీ నెత్తి మీద రుద్దేసి వాళ్ళు వెళ్ళిపోవడం, ఇలా అంతా చేస్తూ ఉంటారు. ఓకే. పొసెసివ్నెస్ అనేది బిహేవియర్లో చూడొచ్చు ఇక్కడ. ఎందుకు? ఇది ఎక్స్ట్రీమ్లీ జలస్ అనేది ఉంటుంది. మనం వేరే ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఈ పర్సన్స్కి జలస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ అది జలస్ అనో వాళ్ళకి ఏదో క్లింగీ బిహేవియర్ అనేది మీరు చూడొచ్చు. అది ఓవర్ పొసెసివ్ అనేది చూపిస్తుంది. ఇది కూడా టాక్సిక్. అంటే ఇది ఏంటంటే మంచిది కాదు యాక్చువల్లీ. నా పర్సన్కి నేనంటే అంత ఇష్టం, అంతే ఉండాలి అని అనుకుంటారు, కానీ అది మంచిది కాదు యాక్చువల్లీ.
ఓకే. అండ్ అలాగే ఇక్కడ బ్లేమింగ్ నేచర్ అనేది ఈ వ్యక్తులలో మీరు చూడొచ్చు. సంథింగ్ మీ ఇద్దరి మధ్య ఒక తప్పు అనేది 2 పక్కల ఉంటుంది. కానీ ఇక్కడేంటి ఏకాడికి మిమ్మల్నే మీ ఫాల్టే, వాళ్ళదేం లేదు అనేలాగా మీ మీదే రుద్దుతూ ఉంటారు. మీరు కూడా ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ నా తప్పేలే, ఇంకేమైంది, నా తప్పే, నన్నే మీ తప్పు ఉండదు. కానీ మీరే ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ సారీ అడిగే స్టేజ్కి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు రివర్స్లో. ఇది కూడా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో మీరున్నట్టే, ఈ సైన్ కూడా బిహేవియర్ వైజ్. అండ్ అలాగే ఎమోషనల్ సైన్స్, ఎమోషనల్గా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు టాక్సిక్ రిలేషన్షిప్లో అంటే ఇక్కడ యాంగ్జైటీ ఫీలింగ్ అవుతూ ఉంటారు. ఒకటి మీరు కావచ్చు లేదా ఆ పర్సన్స్ అయినా అవ్వచ్చు, యాంగ్జైటీ అనేది అవుతూ ఉంటారు. ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవుతూ ఉంటారు వాళ్ళ చుట్టూ ఉంటేనే. వాళ్ళ చుట్టూ ఉంటే ఏదో భయం, యాంగ్జైటీ, స్ట్రెస్, యాంగ్జైటీ, కంగారు ఇంప్లూజివ్గా అయిపోవడం, ఇట్లా అంతా అవుతూ ఉంటుంది ఎమోషన్స్ వైజ్. ఓకే. డిప్రెషన్ ఫీలింగ్ అనేది మీరు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు టాక్సిక్ రిలేషన్షిప్లో మీరు ఉన్నప్పుడు. ఎందుకు అంటే హోప్లెస్, ఏదో అయిపోయింది, ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు అనే స్టేజ్కి వీళ్ళు మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటారు. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు ఎవరితో అయితే మీరు ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని డిప్రెషన్ ఫీలింగ్, హోప్లెస్ అనేలాగా మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకొస్తారు. లేకపోతే విపరీతమైన బాధకి గురి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. అండ్ అలాగే గిల్ట్ ఫీల్ అయ్యేలాగా వీళ్ళు ఎప్పుడు మీరు మీ పొరపాట్లు ఏముండదు, మీరేం చేసి ఉండరు, కానీ మీరు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. అంటే ఒకటి మిమ్మల్ని మీరు సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకునే స్టేజ్కి మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటారు, లేకపోతే మీరు షేమ్ ఫీల్ అయ్యేలాగా చేస్తారు. ఒకటి మీరు లాయల్గా ఉండుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, నేను ఎందుకు వీడితో లాయల్గా ఉన్నాను అనే ఫీల్ అవుతారు. చూసారా బాధ, ఇది అన్నిటికన్నా నేనెందుకు ఇంత లాయల్గా ఉన్నాను అనే ఒక స్టేజ్కి ఎప్పుడైతే మనం వస్తామో అది అతి దారుణమైన ఫీలింగ్. వాళ్ళ అవతల వాళ్ళు ఏం చేశారు, ఏం బాధ పెట్టారు, ఏం సిచ్యువేషన్ నడిచాయి, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ పర్సన్తో నేనెందుకు ఇంత లాయల్గా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో మనిషిని చంపేస్తుంది బతికుండగానే. ఓకే. సో ఇట్లా మీరు ఫీల్ అయ్యి బాధపడేదాకా తీసుకొస్తూ ఉంటారు. ఇది కూడా ఒక సైన్ మీరున్నదే ఒక టాక్సిక్ పర్సన్, టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారని అర్థం. ఓకే. అండ్ అలాగే ఎప్పుడూ కూడా ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళ మాటల వల్ల భయం అనేది రావచ్చు, లేదా యాక్షన్స్ వల్ల సంథింగ్ ఏదో జరిగిపోతుంది, సంథింగ్ ఏదో ఆ పర్సన్ నా నుంచి వెళ్ళిపోతారు, సంథింగ్ ఏదో జరుగుతుంది బిహైండ్ సెన్స్ కానీ ఎప్పుడు ఈ పర్సన్స్ నుంచి మీకు ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు అది క్లియర్ కట్గా చెప్పచ్చు మీరు టాక్సిక్ రిలేషన్షిప్, ఒక టాక్సిక్ పర్సన్తో మీరు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పడానికి. ఓకే. అండ్ అలాగే మీ ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎమోషనల్ని మీరు ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది, వీక్ అయిపోతూ ఉంటారు. వ్యక్తులు ఎలా అంటే పీనుగుల మాదిరి తయారవుతూ ఉంటారు. ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎలా బతికున్న పీనుగులు అంటాం కదా, ఇలా అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఆహా ఓహో అని చెప్పేసి ఎంత బాగున్న వాళ్ళు వెళ్ళి ఒక 2 months 3 months తర్వాత వీళ్ళని చూస్తే పీనుగుల కన్నా హీనంగా తయారవుతూ ఉంటారు. అంటే వీళ్ళ ఎనర్జీ అనేది ఈ టాక్సిక్ పర్సన్స్ ఎనర్జీని వీళ్ళు ఎంత ప్రేమ, లాయాలిటీ, ఫ్రెండ్షిప్, కేరింగు, లవ్, ఎనర్జీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ తీసుకుని వాళ్ళు బూస్టప్ అవుతారు, వీళ్ళేమో తగ్గిపోతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇస్తారు కానీ వీళ్ళకి రిటర్న్ రావడం లేదు కదా, ఇది అనేది వీళ్ళని కృంగదీస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది మరి ఎలా మేము వీటి నుండి బయటపడాలి గైస్? టాపిక్ లాంగ్గా ఉంది, సో ఈరోజు రీడింగ్ కూడా నేను సింపుల్గా లాగిచ్చేస్తాను. ఓకే, టాపిక్ లాంగ్ అయిపోతుంది. ఓకే,
ఇది ఇంపార్టెంట్, అందుకే చెప్దామని ఈరోజు తీసుకున్నాను. ఎలా టాక్సిక్ రిలేషన్షిప్లో మేము తెలిసి తెలియక వెళ్ళిపోయాము, ఆల్రెడీ ఉన్నాము, ఆల్రెడీ ఇలాంటి స్ట్రగుల్సే మేము ఫేస్ చేస్తున్నాము, మరి ఎలా ఓవర్కమ్ చేసి రావాలి బయటకి అంటే బౌండరీస్ని పెట్టాలి. సెట్ బౌండరీస్. వ్యక్తి మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే, నాకు నువ్వు ఇలా ఉంటేనే ఇష్టం, ఉంటావా ఉండవా, నాకు ఇది చేస్తేనే నచ్చుతుంది, ఉంటారా ఉండరా, ఇట్లాంటి బౌండరీస్ని పెట్టడం మీకు మంచిది, ఆ అవతల వాళ్ళకి మంచిది, అండ్ రిలేషన్షిప్ కూడా మంచిది. ఓకే, క్లియర్లీ కమ్యూనికేట్ చేయాలి. మీ లిమిట్స్ ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి, రిలేషన్షిప్ యొక్క లిమిట్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి. దానికి నచ్చి ఓకే అనుకుని ఉంటే ఫ్లో అయిపోతుంది ముందుకి, లేదు అనుకుంటే బ్రేక్ అయిపోతుంది. మీ అట్లీస్ట్ మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని మీ లైఫ్లో అన్నా మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఓకే, ఇట్లాంటి స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం లేదు ఎవరో దిక్మాల వాళ్ళ కోసం. నేను అన్నానని కాదు. మళ్ళీ ఇప్పుడు రిలేషన్షిప్లోకి అంటే దీని గురించి టాపిక్ కాదు, రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్తాం, మనకి ఏదో మన లైఫ్లో దొరకలేదు. ఇక్కడ సహజంగా రిలేషన్షిప్లోకి వెళ్ళే వ్యక్తులు ఏంటి, అందరికీ ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్స్ అనేది అవసరం ఉంటుంది. కొంతమందికి ఎమోషనల్ సపోర్ట్, కొంతమందికి నీడ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఫిజికల్ అయి ఉండొచ్చు, కొంతమందికి మనీ పరంగా కావచ్చు, కొంతమందికి నేనున్నాను అనే ఒక ధైర్యం గురించి కావచ్చు. మెచ్యూర్ పర్సన్స్ ఏంటంటే నేను ఇది ఇస్తే తను నాకు కావాల్సింది ఇస్తారు అని అనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ నుండి వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు, వీళ్ళకి ఏం ఇవ్వాలో అది రిటర్న్ ఇవ్వరు మోస్ట్ పీపుల్. మిమ్మల్ని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసేవాళ్ళు, మీ వ్యక్తులు, మీ భార్య, మీ రిలేషన్షిప్ పర్సన్స్తో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది మీరు ఇస్తున్నారా అనేది ఒకసారి రీఎగ్జామినింగ్ చేసుకోండి. ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే అది ధర్మం. లేకపోతే నెక్స్ట్ జన్మలో ఇది ఏదో ఇస్తున్నారు కదా ఫ్రీగా అన్నట్టు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వెళ్ళిపోయారనుకో, నెక్స్ట్ జన్మలో దీనికి రెట్టింపు ఇవ్వాల్సి ఉంటుంది. కర్మ కదా ఇది. ఎక్కడ మీరు బ్యాంక్ లాకర్లో పోయి దాక్కున్నా కానీ వచ్చి వెంటాడుతుంది. ఓకే, సో ఇది నేను నా జెన్యున్గా నేను చెప్తూ ఉన్నాను. ఓకే, అయితే ఎక్కడ మీకు ఎవరైతే సపోర్ట్ చేయగలరు, ఏదైనా బ్రేకప్ ఆర్ ఏదైనా జరిగితే బౌండరీస్ పెట్టాక మీరు ఫ్రెండ్స్తోనో లేకపోతే మీ ఫ్యామిలీనో సపోర్ట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలి కదా, ఇక్కడ సపోర్ట్ అనేది అవసరం. లోన్లీగా కొంతమంది వచ్చేయగలరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు, కానీ కొంతమంది రాలేరు, ఇంకా డౌన్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెల్ఫ్ కేరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. మీరేంటి అనేది మీ లైఫ్ గురించి, మీరేంటి అని మీ ఎనర్జీ గురించి, మీ హెల్త్ లైఫ్ అన్నిటి గురించి మీరు కేరింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటూ ఉంటే మీ ఎమోషనల్ ఫిజికల్ దాని మీద, మీ ఫైనాన్షియల్ దాని మీద మీరు ఫోకస్ పెడితే ఇవనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, ఎలా ఉంటున్నారు అనేది ఒకసారి రీఎగ్జామినింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేస్తున్నాను, నాకు ఇది అవసరమా, నాకు ఇది కావాలా అనేలాగా మిమ్మల్ని మీరు రీఎగ్జామినింగ్ చేసుకుంటే మీకు ప్రాక్టికల్గా ఆలోచించలేరు చాలామంది, కానీ ఆలోచించగలిగితే ఇది అనేది మీరు బయటపడతారు ఈజీగా. కానీ ఆలోచించలేకపోవటమే ఇక్కడ ప్రాబ్లం. మెయిన్ థింగ్ తెలుసు, వీళ్ళకి హార్ట్కి తెలుసు, మీకు తెలుసు, కానీ అలా మీరు ఆ బ్రెయిన్కి తెలుసు, బట్ హార్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ అదే ప్రాబ్లం. ఓకే, అండ్ అలాగే ఏదైనా హెల్త్ రిలేటెడ్ గైడెన్స్, మోటివేషనల్ సపోర్టు ఇట్లా ఉంటే మీరు వాళ్ళని రీచ్ అయితే వాళ్ళు కూడా మీరు ఈ ఓవర్కమ్ చేసేదానికి హెల్ప్ చేస్తారు. మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు, గైడ్ చేసేవారు ఉంటారు, నాలాగా టారో రీడింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇట్లా గైడింగ్ ఇచ్చేవాళ్ళు సపోర్ట్ తీసుకుంటే మీరు ఈజీగా ఇట్లా బయటికి రావచ్చు. ఓకే, సో ఇది
టాక్సిక్ రిలేషన్షిప్ సైన్స్ ఎలా ఉంటాయి, దాని గురించి ఏంటి, ఎలా బయటకు రావాలి అని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ రిలేషన్షిప్లో మీరు ఆల్రెడీ మేము ఉన్నాం, ఈ ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేస్తున్నాను అని అంటే వీటి నుంచి ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీరు ఎలా బయటపడాలి, ఎలా ఉండాలి అనేది మీరు ఒకసారి ఎగ్జామినింగ్ అనేది చేసుకోండి. ఓకే గైస్, ఇది టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మనం ఎలా బాధలు పడతాము, ఎలాంటి అనేది. సో నేను చెప్పాను కదా ఇక్కడ మీ పర్సన్స్లో చేంజ్ అనేది రాబోతుంది అనేది. ఓకే, ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి యూనివర్స్ ఆగస్ట్ 10th తర్వాత మీ పర్సన్స్లో ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి అనేది చూద్దాం. యూనివర్స్ ఆగస్ట్ 10th తర్వాత మా వ్యూవర్స్ పర్సన్స్ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి యూనివర్స్. గైస్ ఇది కలెక్టివ్ రీడింగ్, ఇది రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. ఓకే, ఓకే. సెపరేషన్, నో కాంటాక్ట్, ఇన్బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్. ఓకే, ఏం చేంజెస్ రాబోతున్నాయి మా వ్యూవర్స్ పర్సన్స్లో. ఏం చేంజెస్ రాబోతుంది యూనివర్స్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏవైనా ప్రాబ్లమ్స్, ఇల్యూజన్, భ్రమల్లో బ్రతుకుతూ ఉన్న వ్యక్తుల విషయంలో కావచ్చు, తన లైఫ్లో కావచ్చు, ఇల్యూజన్లో బ్రతుకుతూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవ్వబోతూ ఉన్నాయి ఆఫ్టర్ ఆగస్ట్ 10th. ఈ క్లియర్ అవ్వబోతూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది మీ పర్సన్. అండ్ ఏదైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్గా ఆలోచించడం, ఈ బిహేవియర్ కూడా చేంజ్ అనేది రాబోతుంది మీ పర్సన్స్ మైండ్ సెట్ అనేది. ఇక్కడ చూద్దాం, క్లారిఫికేషన్ చేద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, వర్క్ రిలేటెడ్ కానీ ఏమైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ మీ పర్సన్స్కి బ్యాలెన్స్ రాబోతూ ఉంది. ఓకే, ఏంటి, ఎందుకు, ఏదేని చెప్తాం. ఇక్కడ ఇక్కడ మీ పర్సన్స్కి బ్యాలెన్స్ రాబోతుంది. ప్లస్ మీతో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రావటం, మాట్లాడటం ఇట్లాంటిది ఏదో చేస్తారు. అంటే మీ రిలేషన్షిప్లో మాట పట్టింపులు, దూరంగా ఉండడం ఇట్లాంటిది ఏదైనా చూస్తుంటే వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ మీకు టైం అనేది ఇవ్వడం, వాల్యూ ఇవ్వడం, మీ థింగ్స్కి వాల్యూ ఇచ్చేసి వాటిని ఫుల్ఫిల్ చేయడం ఇట్లాంటిది ఏదో ఇక్కడ చూపిస్తూ ఉంది. యూనివర్స్ ఏంటి క్లారిఫై చేయండి. 6 of Pentacles. ఎస్, ఇక్కడ మీ గురించి ఏదో అంటే ఇప్పుడు తనతో ఉన్న వ్యక్తుల గురించి కాదు, తనతో ఎవరైతే సపరేషన్ అయిపోయి ఉన్నారో, తనతో ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ ఫోకస్ పెడతారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎవరైతే తన నుండి దూరంగా ఉన్న వ్యక్తులు, దూరం అయిపోయిన వ్యక్తుల గురించి. ఇది కార్డు కనబడుతుందా, ఇదేంటి మెరుస్తుంది. ఓకే, ఎందుకు ఇక్కడ మీ గురించి, మీ వాల్యూ అనేది మీ పర్సన్కి తెలిసొస్తూ ఉంది. అంటే మీరు అనే మాత్రమే నేను చెప్పలేను, ఎందుకంటే మీ పర్సన్ గురించి ఇది యాక్చువల్లీ మీ గురించి ఏమనుకుంటున్నారని కాదు. అయితే ఇక్కడ తనతో ఎవరైతే లేరో వ్యక్తులు, వాళ్ళ గురించి తను తెలుసుకోవడం అనేది జరుగుతుంది, వాల్యూ అనేది తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఈ తనతో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఆ వ్యక్తుల పట్ల నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, వాళ్ళకి మాట్లాడాలని అంటే వాళ్ళతో మాట్లాడటం, లేదా వాళ్ళు ఫోన్ ఆర్ కాల్ మెసేజ్ చేసినా ఎఫర్ట్స్ పెట్టి మాట్లాడాలి అనుకోవడం, ఇట్లాంటిదంతా జరుగుతుందనేది చూపిస్తూ ఉంది. న్యూ ప్యాషనేట్ బిగినింగ్ అయితే మీ పర్సన్స్ చేయబోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది వాళ్ళ లైఫ్లో. ఎందుకు లాస్ట్ వీడియోలో మనం చూసాము, డార్క్ పేజ్ ఏదో ఫేస్ చేస్తున్నారు నెగిటివిటీని అని.
న్యూ బిగినింగ్ అయితే చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ తనకి తన లైఫ్లో ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు కూడా ఉంటారు, లాయల్ ఫ్రెండ్ అవుతారు, ఆ, కొత్తగా వస్తారనేది చూపిస్తుంది. ప్లస్ వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. లాయల్ ఫ్రెండ్స్, ఎస్. వీళ్ళు జగలింగ్ అవడం, వీళ్ళు ఏ డెసిజన్లో తీసుకోలేక, దేని గురించి స్టాండ్ తీసుకోలేక, వీళ్ళ లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ అవుతూ ఉంటే వీళ్ళ సహచరులు అంటే వీళ్ళ క్లోజ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీరు కావచ్చు, వాళ్ళకి ఎవరైతే మీ పర్సన్స్కి ఎవరైతే లాయల్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తారు అనేలాగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఆగస్ట్ తర్వాత వీళ్ళకి ట్రావెలింగ్ ఏదో చూపిస్తూ ఉంది మీ పర్సన్స్ లైఫ్లో, సంథింగ్ ఏదో ట్రావెలింగ్. లేదు, మీరు ఆల్రెడీ ట్రావెలింగ్ నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళుంటే వీళ్ళు ఒకటి మీతో కలిసి ట్రావెల్ చేయాలి, లేదా మీరు మీ పర్సన్ కలిసి ట్రావెలింగ్కి ఏదైనా వెళ్ళడం, లేదా వీళ్ళు వ్యక్తులు మీ గురించి దూరంగా ఉండుంటే ఇప్పుడు ప్రజెంట్ మీ వేరే ప్రాంతాల్లో ఉండుంటాం, వేరే స్టేట్ వేరే దేశంలో ఉన్నా సరే రావాలి అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎస్, చూడండి ఇక్కడ ఇల్యూజన్తో సపరేషన్ అనేది వచ్చింది అనేది చూపిస్తుంది. ఒక ఇల్యూజన్ క్రియేట్ అవ్వడం వల్ల మీకు మీ పర్సన్కి మధ్యన సపరేషన్ వచ్చిందని కావచ్చు. ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారు అంటే ఇది మీ గురించి కాదు, మీరు అంటే మీరు మా గురించి చెప్తున్నారు అంటారు. మళ్ళీ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే తనకి దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళ గురించి ఒక భ్రమల్లో అంటే వేరే చెప్పుడు మాటలు కావచ్చు, వేరే వ్యక్తులు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు కావచ్చు, చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టున్నా ఇప్పుడు అవన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. వెయిటింగ్ మోడ్ అనేది కూడా చూపిస్తూ ఉంది. తిరిగి కలవాలి అని రావడం కోసం ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది. మీ వ్యక్తులు ఎక్కడైనా దూరంగా ఉండుంటే మీకోసం వస్తారు ఈ పర్సన్స్ ఆగస్టు 10 తర్వాత. ఓకే, సో గైస్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, అండ్ కొంతమందికి అయితే ఈ పర్సన్స్ వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో మల్టిపుల్ తన లైఫ్ పర్పస్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, తను కష్టపడాలి అనేలాగా ఆ అవకాశాలు ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి అనేలాగా ఎదురు చూస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, Nine of Cups. Why? Nine of Cups. ఓకే, ఇక్కడ మీ పర్సన్స్ అయితే అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉంటాయి. ఇక్కడ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, అన్నీ ఫుల్ఫిల్ ఉంటాయి, అన్నీ ఓకే, సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఫీలింగ్, కానీ అవ్వరు. సంథింగ్ ఏదో వాళ్ళకి మిస్ అవుతుంది వాళ్ళ లైఫ్లో అని ఫీల్ అవుతారనేది ఇక్కడ చూపిస్తుంది. ఎస్, అది ఉమెన్తో కూడిన రీయూనియన్, లేడీతో రీయూనియన్ అని కూడా చెప్పచ్చు. మీ పర్సన్స్ తన నుంచి సపరేట్ అన్నీ ఉన్నాయి, బట్ తన లైఫ్లో ఎవరైతే లేరో వాళ్ళ గురించి రీయూనియన్ గురించి వెయిట్ చేస్తారు ఎప్పుడు అనేలాగా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఈ విషయాన్ని బయటకి తెలియనివ్వకుండా మిస్టరీగా వ్యవహరిస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటి యూనివర్స్? వై 3 ఆఫ్ పెంటికల్స్? ఎస్, మీ పర్సన్స్ బిజినెస్ లేదా వర్క్ రిలేటెడ్ కొలాబరేషన్ అనేది ఎక్కువగా డీప్ కొలాబరేషన్, ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడం, ఎక్కువగా వ్యక్తులతో వర్క్ రిలేటెడ్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీ పర్సన్స్ ఓన్లీ మనీ గెయినింగ్ మీద ఫోకస్ పెడతారనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మనీని తను సేవ్ చేయాలని థాట్స్ రావటం తనకి ఇప్పటివరకు ఏదైనా అల్లిబిల్లి చేస్తూ ఉంటే మనీ విషయంలో ఇప్పుడు తన చేంజ్ అనేది వస్తుంది. మనీని సేవ్ చేయాలి, తను వృధా ఖర్చులు ఏదైనా చేస్తూ ఉంటే మనీని సేవ్ చేయాలి. అండ్ బిజినెస్లో మల్టిపుల్గా ఇన్వాల్వ్ అయిపోతూ కొలాబరేషన్
ఒకటి కొలీగ్స్తో కావచ్చు, వర్క్ రిలేటెడ్, లేదా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనేలాగా, అంటే ఎక్స్ట్రా గెయినింగ్స్ అనేవి తీసుకోవాలి అనేలాగా ఇక్కడ ఆ, మీ పర్సన్ చేంజ్ వస్తుంది. మీ పర్సన్లో ఆల్రెడీ వర్క్లో ఏదో ఒకటి ఒక వర్క్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఇంకోటి కూడా రావాలి, ఇంకోటి కూడా చేయాలి అనేలాగా ఈ పర్సన్స్లో చేంజ్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, సో గైస్ ఇదైతే ఇది సైన్స్ అయితే అన్నీ ఉన్నాయి, ఒక ఎయిర్ సైన్ తప్ప. కుంభరాశి వాళ్ళు వీళ్ళు లేరు, ఎయిర్ సైన్ వాళ్ళు. ఈ చేంజెస్ అయితే మీ పర్సన్స్లో రాబోతూ ఉన్నాయి. సో వర్క్ రిలేటెడ్, వర్క్ మీద ఫోకస్ పెట్టడం, తన మీద ఒకటి మిస్సింగ్ పర్సన్స్ మీద దృష్టి పెట్టడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. నెక్స్ట్ 2 days తర్వాత నుంచి మీ పర్సన్లో ఇలాంటి చేంజెస్ అనేవి వస్తాయి అనేది చూపిస్తూ ఉంది. మీ పర్సన్స్తో మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తారు, రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. సో ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, 333 333తో ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, సో ఇది గైస్. ఇక్కడ ఫైర్ సైన్ ఏరిస్, మేషరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మకర రాశి, వృషభ రాశి, తులారాశి వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇవాళ రీడింగ్. మీ పర్సన్స్లో చేంజ్ అనేది ఈ విధంగా రాబోతూ ఉంది, ఖచ్చితంగా వస్తుంది. August 10th మర్కరీ డైరెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. సో ఈ ఆలోచనలు మీ పర్సన్లోనే కాదు, మీలో కూడా ముందుకి ఆలోచించడం, నేనేం చేయాలి, ముందు మీ వర్క్ చేస్తారా, స్టడీస్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మీ లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారా, ముందుకి నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఎలా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎలా ఉండి నేను సాధించాలి అనేలాగా మీ ఆలోచనలు అనేవి కూడా చేంజ్ అనేవి వస్తాయి. ఓకే, సో గైస్ ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.